ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనానున్నదా? ఆదికాండం 18:14 అబ్రహామునకు దేవుడు 10 పర్యాయములు ప్రత్యక్షమైనట్టుగానే పునరుద్ధానమునకు పిమ్మట 10 పర్యాయములు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమాయను. మొదట ఆయన సమాధి వద్ద మరియొక ప్రత్యక్షమాయను. తర్వాత అచ్చటి మనుషులకు, పేతురునకు, ఎమ్మాయికు పోవచున్న శిష్యులకు, ఆ సాయంకాలమున పైగదిలోనున్న శిష్యులందరికీ కనబడెను. పిమ్మట 500 మందికి, యాకోబునకు, తోమాకు గలీలా సముద్రం వద్ద, చివరిగా ఆయన పరలోకమునకు ఆరోహణుడైనప్పుడు బేతనియా వద్ద కనబడెను. ఈస్టర్ దినమున 5 ప్రత్యక్షతలు, ఆరోహణ దినమునకు ముందు మరి 5 ప్రత్యక్షతలు. పునరుద్ధాన శక్తి యొక్క 10 మర్మం అచ్చటగనున్నది. అబ్రహామునకు కలిగిన దేవుని ప్రత్యక్షతను మరియు శిష్యులకు కలిగిన ప్రభు యొక్క ప్రత్యక్షతను చేర్చి పఠించిన యెడల చాలా సహాయకరముగా నుండును. ఆదికాండం 17:1 దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను అని సెలవిచ్చెను. నేను సర్వశక్తిగల దేవుడను. దేవుని బలమైన శక్తిని అబ్రహామును అనుభవింపచేయుటకు ఆయనట్లు చెప్పెను. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది లేదు. ఆయన సమస్తము చేయగలడు. ప్రేమ కనికరములు గల దేవుడు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించి ఆనందించగలిగే విశ్వాసమును కలిగి ఉండవలని కోరుచున్నాడు. దేవుడు నీలో నా శక్తిని పోయబోచున్నాను అని చెప్పినట్లుండెను. 2:6 అబ్రహాము ఒక కుమారుని కొరికి అడుగుచుండెను. కానీ దేవుడు అతనితో, నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చినట్లుగా నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదురు అని చెప్పెను. ఈ అనుభవం లేకుండానేలా అతని కొరకు దేవుని హృదయంలో ఏమున్నదో అబ్రహాము ఎన్నడూ ఎరగకపోయి ఉండేవాడు. అదే రీతిగా మన శ్రమలలో దేవుడు మన యెడల తన హృదయంలో ఏమి కలిగి ఉన్నాడో, ఎంత అధికముగా మనకు అనుగ్రహించి కోరుచున్నాడో తెలుసుకొనలేము. విశ్వాసము ద్వారానే మన ఆశీర్వాదములను గుర్తించగలము. అపవాది మన విశ్వాసమును బలహీనపరచవలనని పదే ప్రయత్నించును. దేవుని నమ్ముటకు బదులుగా ప్రతి విషయమునకు మనుషుల వైపు చూచుచుందుము. అందువలనే ప్రతి స్థలమునందు దైవ సేవకులు శ్రమపడుట చూచుచున్నాము. దైవ సేవకులు సర్వశక్తిగల దేవుని గురించి వారి బోధనలో చెప్పినను భిక్షమెత్తుటలో వారి ఎక్కువ సమయం గడుపుచున్నట్లుగా కనుగొందుము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.